కూటమి ప్రభుత్వ హయాంలో విద్య వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వైరిచెర్ల వీరేష్ చంద్రదేవ్ అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరి సామాజిక ఆసుపత్రిని సందర్శించిన ఆయన జ్వరాల బారిన పడిన బాధితులను పరామర్శించారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గురువారం సందర్శించారు. చికెన్ గున్యా జ్వరాలతో బాధపడుతూ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి గిరిజన గ్రామాల్లో ఎప్పటికప్పుడు వైద్య శిబిరాలు నిర్వహించి జ్వరాలు రాకుండా అరికట్టాలని వైద్య సిబ్బందికి సూచించారు. సిబ్బంది కొరత ఉంటే ఎమ్మెల్యే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి మాట్లాడాలని సూచించారు. తాను కూడా సంబంధిత శాఖా మంత్రితో మాట్లాడి ఇంకా మెరుగైన వైద్యం అందించడానికి కృషి చేస్తానని తెలిపారు. అలాగే నూతనంగా నిర్మిస్తున్న ఆరోగ్య భవనాన్ని సందర్శించి ఇది ఎప్పటిలోపు పూర్తి చేస్తారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా నూతన భవనాన్ని పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్యం సేవలు అందించడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లి ఎండీఓ సల్మాన్ రాజుతో మాట్లాడుతూ ప్రజలు జ్వరాల బారిన పడకుండా వివిధ గ్రామాల్లో ఎప్పటికప్పుడు ఫాగింగ్ నిర్వహించాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గుమ్మలక్ష్మీపురం తెలుగుదేశం పార్టీ కన్వీనర్ పాటి సుదర్శన్ రావు, జనసేన నాయకులు వంశీ, బీజేపీ నాయకులు సింహాచలం, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.